హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. సో ఈరోజు మీకు సాలిడ్ మెకానిక్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దట్ వన్ ఈజ్ సింపుల్ మెషిన్స్. సో సింపుల్ మెషిన్స్ అనే టాపిక్ గురించి ఈ యొక్క క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ యొక్క సింపుల్ మెషిన్స్ అనేది ఆల్రెడీ మనకు ఇక్కడే ఇచ్చాడు. సింపుల్ మిషన్స్ అంటే చిన్న చిన్న మిషన్స్, అంటే యాక్చువల్గా మిషన్స్ వల్ల యూజ్ ఏంటి అన్నదే ఈ టాపిక్. సో జనరల్గా మనం ఏమంటే మనం జనరల్గా ఒక చిన్న ఎఫర్ట్ని యూజ్ చేసి ఒక మెటీరియల్ని లిఫ్ట్ చేయాలంటే సేమ్ ఇప్పుడు సపోజ్ ఒక 50 kg ఎఫర్ట్ని మనము లిఫ్ట్ చేయాలంటే మనము 50 kg ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవాలి. బట్ ఈ యొక్క మెషిన్స్ అనేవి యూజ్ చేసి స్మాల్ ఎఫర్ట్ని అప్లై చేసి హెవీ లోడ్స్ని లిఫ్ట్ చేయడాన్ని ఈ యొక్క సింపుల్ మెషిన్స్ అంటాం. అంటే తక్కువ ఎఫర్ట్ని యూజ్ చేసి ఎక్కువ లోడ్ని లిఫ్ట్ చేయడాన్నే ఈ యొక్క సింపుల్ మెషిన్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఈ యొక్క సింపుల్ మెషిన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటే ఏదైనా ఒక పెద్ద లోడ్ని లిఫ్ట్ చేయడానికి చిన్న ఎఫర్ట్ అనేది అప్లై చేసి ఆ పెద్ద లోడ్ని లిఫ్ట్ చేసేదానికి మనం ఈ యొక్క సింపుల్ మెషిన్స్ అనేవి యూజ్ చేస్తాం. జనరల్గా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, ఇటువంటివన్నీ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అంటే ఏదైనా ఒక సపోజ్ వెళ్తా ఒక కార్ అనేది పంచర్ అయింది. సో పంచర్ అయినప్పుడు మనము ఆ కార్ని లిఫ్ట్ చేయాలంటే డైరెక్ట్గా మనం ప్రెషర్ అప్లై చేసి మనం లిఫ్ట్ చేసి దాన్ని ప్రెషర్ చేయగలమా? చేయలేము. సో మనకేముంటుంది, ఆల్రెడీ మనము మార్చుకోవడానికి ఆల్రెడీ ఈ యొక్క ఒక జాకీ అనేది ప్లేస్ చేసి పెట్టుకొని ఉంటాం డిక్కీలో. సో ఆ జాకీ అనేది అది వన్ టైప్ ఆఫ్ సింపుల్ మెషిన్. సో అదేవిధంగా మనము జనరల్గా రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే, అంటే అంతకుముందు బావిల్లో నుంచి నీళ్లు తోడడానికి ఒక పుల్లి అనేది ప్లేస్ చేసి పుల్లి మీద నుంచి తాడు అనేది వేసి దాన్ని ఏమంటే చేదుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇలాంటివన్నీ ఏమంటే డైలీ లైఫ్లో చూస్తున్నవే. సో ఇదేమంటే తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ లోడ్ని లిఫ్ట్ చేయడానికి యూజ్ చేసే మెషిన్స్ని ఏమంటాం అంటే సింపుల్ మెషిన్స్ అంటాం. అంటే సింపుల్గా ఇక్కడే మీకు అర్థమైంది, అంటే తక్కువ ఎఫర్ట్ అనేది మనం అప్లై చేస్తున్నాం, ఎక్కువ లోడ్ని ఏమంటే లిఫ్ట్ చేస్తున్నాం. జనరల్గా అయితే మనమైతే డైరెక్ట్గా అప్లై చేస్తే ఎంత లోడ్ ఉంటే అంత ఎఫర్ట్ మనం అప్లై చేయాల్సిందే. అంటే ఒక లోడ్ 50 kg లోడ్ని లిఫ్ట్ చేయాలంటే 50 kg ఎఫర్ట్ అనేది మనం అప్లై చేస్తే మాత్రమే ఆ లోడ్ని లిఫ్ట్ చేయగలం. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెషిన్స్, అంటే ఈ యొక్క మెషిన్ యొక్క హెల్ప్తో ఏమైతే మనం తక్కువ ఎఫర్ట్ని అప్లై చేసి ఎక్కువ లోడ్ని లిఫ్ట్ చేయగలం. అంటే జనరల్గా మనం ఒక కార్ని పైకి లేపగలమా ఒక చక్రం సైడు? సో రెగ్యులర్గా మీరు చూడండి, ఒక కార్ని లేపెట్టి మీరు చక్రం ఇప్పుకోగలరా? సో లేపెట్టి చక్రం అనేది ఇప్పలేరు కాబట్టి. సో ఇప్పుడు ఏమంటే మనం ఒక సింపుల్ మెషిన్ అనేది యూజ్ చేసి తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ లోడ్ని లిఫ్ట్ చేయగలం. సో తక్కువ ఎఫర్ట్ అంటే కార్ అనేది సపోజ్ మీకు దగ్గరగా 2 ton to 3 ton వరకు ఉంటుంది. సో 2 ton to 3 ton ఒక మనిషి ఎత్తగడ, ఒక మనిషి మ్యాక్సిమం అంటే ఒక 50 kg to 80 kg లేకపోతే 100 kg మ్యాక్సిమం ఎత్తగలడు, అంతకంటే లిఫ్ట్ చేయలేడు. బట్ ఒక స్మాల్ ఎఫర్ట్తో, అంటే మనం అప్లై చేసే ఎఫర్ట్ అనేది మనం జనరల్గా ఒక 30 kg 50 మనకు ఇన్ టర్మ్స్ కేజెస్లో చెప్తే 30 kg 40 kg ఎఫర్ట్ అనేది లివర్ మీద అప్లై చేయడం వల్ల మనకు ఈ యొక్క 3 tons ఉన్న కార్ కూడా ఏమాత్రం ఈజీగా లిఫ్ట్ చేయగలం. సో అలాంటి దాన్ని ఏమంటామంటే సింపుల్ మెషిన్స్ అంటాం. సో ఇదేమంటే మనకు పాయింట్ ఆఫ్ లోడ్ అనేది ఒక దగ్గర ఉంటుంది, అప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్ అనేది ఇంకొక ప్లేస్లో ఉంటుంది. అలాంటి ప్రిన్సిపల్ ఏమంటామంటే మనకి ఇక్కడ సింపుల్ మెషిన్స్ అంటాం. అంటే మనకు ఇక్కడ ఏమంటే పాయింట్ అనేది ఒక ప్లేస్లో ఏమంటే పాయింట్ ఆఫ్ లోడ్ అనేది ఉంటుంది, ఇంకో ప్లేస్లో ఏమంటే అప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్ అనేది వేరే ప్లేస్లో అప్లై చేస్తాం. సపోజ్ జాకీని ప్లేస్ చేసాం, జాకీ దగ్గర ఏమవుతుంది, ఒక లివర్ని అటాచ్ చేసుకొని ఆ ఎండ్లో మనం ఏమంటే లోడ్ని అప్లై దట్ మీన్ ఆ ఎఫర్ట్ని అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క వెయిట్ అనేది లిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనము చూద్దాం, ఫస్ట్ దీంట్లో ఏమేమి ఉన్నాయో టాపిక్స్ అనేవి చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసామనుకోండి, ఈ యొక్క సింపుల్ మెషిన్ అంటే ఏందో చూద్దాం. సో సింపుల్ మెషిన్ అంటే మనకు ఇందాకే చెప్పాను, ఇక్కడ ఒక బాడీ అనేది, సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డివైస్ విచ్ ఓవర్కమ్ రెసిస్ట్ ఎట్ వన్ పాయింట్ అండ్ ఎఫర్ట్ విల్ బి అప్లైడ్ అనదర్ పాయింట్. సో ఎఫర్ట్ అనేది వేరే చోట ఎక్కడో అప్లై చేసి ఆ యొక్క లోడ్ని లిఫ్ట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే సింపుల్ మెషిన్ అంటాం. అంటే సపోజ్ నేను ఇక్కడ ఒక లోడ్ని ప్లేస్ చేశాను, సో ఈ లోడ్ యొక్క W అనేది ప్లేస్ చేశాను. సో దీన్ని లిఫ్ట్ చేయడానికి ఎక్కడో నేను ఎఫర్ట్ అనేది అప్లై చేస్తున్నాను. ఎఫర్ట్ అనేది అప్లై చేసి ఈ లోడ్ని ఏం చేస్తా అంటే నేను లిఫ్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి ప్రాసెస్ని, ఇలాంటి దాన్ని ఏమంటామంటే సింపుల్ మెషిన్ అంటున్నాం. సో ఇదే ఇక్కడ రెసిస్ట్ అట్ వన్ పాయింట్ సమ్ ఎఫర్ట్ విల్ బి అప్లైడ్
ఇన్ సమ్ అదర్ కన్వీనియంట్ పాయింట్. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క లోడ్ అనేది ఇక్కడ రెసిస్ట్ అవుతుంది, దీన్ని లిఫ్ట్ చేయడానికి నేను వేరే ప్లేస్లో సమ్ అదర్ ప్లేస్లో ఏమంటే ఒక ఎఫర్ట్ పీ ఫోర్స్ని నేనేమంటే అప్లై చేసి ఈ యొక్క లోడ్ని ఏమంటే లిఫ్ట్ చేస్తున్నాను. దాన్ని ఏమంటామంటే సింపుల్ మెషిన్స్ అంట. సో ఇక్కడ మనకు లా ఆఫ్ మిషన్ అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది, లా ఆఫ్ మిషన్ అనేది చూసామనుకోండి. ఇక్కడ ఏమంటే ద రిలేషన్ బిట్వీన్, సో ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి చూడండి. ద రిలేషన్ బిట్వీన్, ఇక్కడ మనకు ఏముంది, లోడ్ అండ్ ఎఫర్ట్. ద రిలేషన్ బిట్వీన్ లోడ్ అండ్ ఎఫెక్ట్ ఇట్స్ నౌన్ యాజ్ లా ఆఫ్ మిషన్. లా ఆఫ్ మిషన్ అనేది ఏమంటే ఈ రెండింటి యొక్క రిలేషన్షిప్. దేని యొక్క రిలేషన్షిప్, ఇక్కడ మనం అప్లై చేస్తున్న ఈ యొక్క ఎఫర్ట్, అంటే మనం అప్లై చేసిన ఎఫర్టు నెక్స్ట్ ఈ యొక్క లోడ్, రెండింటి మధ్యలో ఉండే రిలేషన్షిప్ని ఏమంటామంటే ఇక్కడ లా ఆఫ్ మెషిన్ అంటాం. సో ఈ యొక్క లా ఆఫ్ మెషిన్కి మనకు జనరల్గా యాజ్ పర్ ఒక ఫార్ములా అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫార్ములా ఏమంటే P = mw + c. సో ఇక్కడ ఏమంటే m అనేది కాన్స్టెంట్, c అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ ఏమంటే P అనేది ఎఫర్టు, నెక్స్ట్ ఏమంటే w అనేది ఏమంటే లోడ్. సో ఈ రెండింటి యొక్క రిలేషన్షిప్ ఎఫర్ట్ అండ్ ఇక్కడ మనం అప్లై చేసిన లోడ్ యొక్క రిలేషన్షిప్ని ఏమంటామంటే లా ఆఫ్ మెషన్స్ అంటాం. సో జనరల్గా దీని యొక్క ఫార్ములా P = mw + c. సో ఇక్కడ m అంటే చూడండి కాన్స్టెంట్ ఈక్వల్ టు స్లోప్ లైన్. సో m అనేది కాన్స్టెంట్ ఈక్వల్ స్లోప్ లైన్. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ c అనేది ఏమంటే అనదర్ కాన్స్టెంట్ ఈక్వల్ టు మిషన్ ఫ్రిక్షన్. అంటే మనం లిఫ్ట్ చేసేటప్పుడు ఈ యొక్క సర్ఫేస్కి దీనికి మధ్యలో డెవలప్ అయ్యే ఫ్రిక్షన్. సో ఇది ఈ యొక్క లా ఆఫ్ మెషిన్ అనేది. సో ఇక్కడ జనరల్గా మనకు సింపుల్ మెషిన్ చెప్పాను, తర్వాత ఏమంటే లా ఆఫ్ మెషిన్ చెప్పాను. సింపుల్ మెషిన్ అంటే ఒక ఎఫర్ట్ రెసిస్ట్ అయిన ఒక ప్లేస్లో రెసిస్ట్ అయి ఉంటుంది. సో ఇంకొకటి ఎఫర్ట్ ఏమంటే సమ్ అదర్ ప్లేస్లో ప్లేస్ చేసి ఈ యొక్క లోడ్ని, అదర్వైజ్ ఇక్కడ మనం తీసుకున్న ఈ యొక్క లోడ్ని ఏమంటే లిఫ్ట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే సింపుల్ మెషిన్ అంటాం. సో ఇక్కడ దాని తర్వాత వచ్చేది ఏమంటే లా ఆఫ్ మెషిన్. లా ఆఫ్ మెషిన్ అనేది ఈ యొక్క రిలేషన్షిప్, దేనికి రిలేషన్షిప్, మనం అప్లై చేసిన లోడ్ నెక్స్ట్ దాని యొక్క ఎఫర్ట్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఏమంటామంటే ఇక్కడ మనకు లా ఆఫ్ మెషిన్ అంటాం. జనరల్గా లా ఆఫ్ మెషిన్ ఫార్ములా P = mw + c. సో m అనేది స్లోప్ కాన్స్టెంట్, నెక్స్ట్ c అనేది ఏమంటే ఫ్రిక్షన్ కాన్స్టెంట్గా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇది లా ఆఫ్ మెషిన్. తర్వాత ఇక్కడ మనకు అనదర్ టర్మ్ ఏమంటే ఇన్పుట్. సో మనము ఇన్పుట్ అనేది ఏమిస్తున్నాము, సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ మెషిన్. సో మెషిన్ యొక్క ఇన్పుట్ ఏంది, అవుట్పుట్ ఏంది. సో ఇన్పుట్ ఏంది, అవుట్పుట్ ఏందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇన్పుట్ అనేది మనం ఇచ్చేది, అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేది. అంటే ఇన్పుట్ అనేది నేనేం చేస్తున్నాను, ఇక్కడ సమ్ అదర్ ప్లేస్లో ఎఫర్ట్ అనేది అప్లై చేస్తున్నాను. ఎఫర్ట్ అప్లై చేయడమే ఏమవుతుంది, మనకు ఇన్పుట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, అవుట్పుట్ ఏమిస్తుంది, లోడ్ లిఫ్ట్ అవ్వడం అనేది అవుట్పుట్ ఇస్తుంది. సో ఇక్కడ ఇన్పుట్ ఏమంటే ఎఫర్ట్ అప్లై చేయడము, నెక్స్ట్ ఏమంటే అవుట్పుట్ అనేది ఏంటంటే మనకు లోడ్ని లిఫ్ట్ చేయడం. సో ఇప్పుడు నేను ఒక ఎఫర్ట్ని అప్లై చేసి ఒక లోడ్ని లిఫ్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, సో ఒక ఎఫర్ట్ని అప్లై చేసి నేను ఒక లోడ్ని లిఫ్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను లోడ్ డబ్ల్యూగా తీసుకుంటున్నాను అండ్ ఎఫర్ట్ పీగా తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు లోడ్ ఏమంటే డబ్ల్యూగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏమంటే నేను అప్లై చేసే ఎఫర్ట్ సమ్ అదర్ పాయింట్ దగ్గర నేనేమంటే పీ అనే ఎఫర్ట్ని అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ లోడ్ చూడండి, ఇక్కడ నేను లోడ్ ఇచ్చాను, డబ్ల్యూ లోడ్ అనేది తీసుకున్నాను. సో డబ్ల్యూ లోడ్ అనేది తీసుకున్నాను. సో ఈ డబ్ల్యూ లోడ్కి లిఫ్ట్ చేయడానికి నేనేమంటే సమ్ అదర్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర ఏమంటే పీ ఎఫర్ట్ అనేది అప్లై చేశాను. సో ఈ రెండింటి మధ్య కనెక్షన్ అనేది ఉంటుంది. సో దీన్ని లిఫ్ట్ చేయడానికి నేనేమంటే ఇక్కడ డిస్టెన్స్ చూడండి. సో ఇక్కడ నేను పీ ఇంటూ డిస్టెన్స్ అనేది నేను వైగా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఎఫర్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇచ్చే ఇన్పుట్ చూడండి, దీన్ని ఒకసారి ఇలా తిప్పామనుకోండి, సో ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, రైజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇలా రొటేట్ చేశాను కాబట్టి ఈ అప్లై చేసిన ఎఫర్ట్ ఇంటూ డిస్టెన్స్ అదే ఏమవుతుంది అంటే ఇన్పుట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇన్పుట్ చూడండి, ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై ఎఫర్ట్ ఆన్ ద మిషన్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ ఆఫ్ ది మిషన్. సో ఇన్పుట్ ఆఫ్ ది మిషన్ అంటే ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. సో ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ చేసాము, ఇది పీ అండ్ ఇది డిస్టెన్స్ వై. సో అదే ఏమంటే ఇన్పుట్ ఆఫ్ మెషిన్. సో ఇన్పుట్ ఆఫ్ మెషిన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఇంటూ ఈ యొక్క డిస్టెన్స్, ఎఫర్ట్ ఇంటూ
డిస్టెన్స్. సో దాన్ని ఏమంటామంటే ఇన్పుట్ అంటాం. సో తర్వాత అవుట్పుట్. సో ఇప్పుడు మీకు ఈ యొక్క పీ ఎఫర్ట్ ఇవ్వడం వల్ల, ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఇవ్వడం వల్ల మనకేమవుతుందంటే ఈ లోడ్ని లిఫ్ట్ చేస్తున్నాం అంటున్నాం. సో ఈ యొక్క పీ ఎఫర్ట్ అనేది ఇవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఈ లోడు మనకు ఎక్స్ డిస్టెన్స్ అనేది లిఫ్ట్ అయింది అనుకోండి. సో అవుట్పుట్ అనేది ఏం రాయొచ్చు, ఇక్కడ చూడండి, లోడ్ అనేది ఎంత డిస్ప్లేస్ అయింది, ఎక్స్ డిస్ప్లేస్ అయింది. సో ద అమౌంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోడ్ దట్ ఈస్ నోన్ యాజ్ అవుట్పుట్ ఆఫ్ మెషిన్. సో ఇన్పుట్ అంటే మనకు ఇక్కడ ఏమంటే మనం ఇచ్చిన లోడ్ అండ్ డిస్టెన్స్ వేస్తే మనకేమవుతుందంటే ఇన్పుట్ అంటాం, ఇన్పుట్ ఆఫ్ ది మెషిన్ అంటాం. అవుట్పుట్ అనేది ఏమంటే మనం ఈ యొక్క ఎఫర్ట్ అనేది ఇవ్వడం వల్ల మనకు ఈ యొక్క లోడ్ అనేది ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది అంటే దాని యొక్క లోడ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ని ఏమంటాం అంటే మనము అవుట్పుట్ ఆఫ్ ది మెషిన్ అంటాం. సో ఇక్కడ మనకు అవుట్పుట్, ఇన్పుట్. సో అవుట్పుట్కి ఫార్ములా కూడా ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, అవుట్పుట్ ఆఫ్ ది మెషిన్. సో ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై లోడ్ ఆఫ్ మెషిన్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ ఆఫ్ మెషిన్. సో ఇక్కడ మనకు లోడ్ అనేది ఎంత లిఫ్ట్ అయింది. సో ఇందాకే చెప్పాను, లోడ్ అనేది ఇక్కడ డబ్ల్యూ అన్నాను, నెక్స్ట్ లిఫ్ట్ ఎంత లిఫ్ట్ అయింది అన్నాను, ఎక్స్ అయింది అన్నాను. సో దీన్ని ఏం రాయొచ్చు, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఎక్స్గా రాయొచ్చు. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఎక్స్, ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ వై. సో ఇది మనకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో తర్వాత మనము అనదర్ ఇంపార్టెంట్ థింగ్ చూసామనుకోండి, ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, సో ఈ యొక్క మెకానిజం యూజ్ చేయడం వల్ల, అంటే ఈ యొక్క మనము తీసుకున్న ఈ యొక్క మెషిన్ అనేది యూజ్ చేయడం వల్ల, ఈ యొక్క మిషన్ అనేది యూజ్ చేయడం వల్ల ఎంత అడ్వాంటేజ్ జరిగింది. సో ఈ యొక్క మెషిన్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఎంత అడ్వాంటేజ్ వచ్చింది. సో ఇప్పుడు నేను పీ ఎఫర్ట్, సపోజ్ నేను ఒక 100 న్యూటన్ వెయిట్ని లిఫ్ట్ చేశాను 25 న్యూటన్ ఎఫర్ట్తో. సో ఇక్కడ మనకు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఉంది కదా, అదేమంటే మెకానికల్ అడ్వాంటేజ్. సో ఎంత అడ్వాంటేజ్ ఉంది మెకానికల్ అడ్వాంటేజ్ అనేది. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఫార్ములా ఏంటంటే ద రేషియో బిట్వీన్ లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్. సో ఇప్పుడు నేను 100 న్యూటన్ లోడ్ అనేది తీసుకున్నాను. సో ఎఫర్ట్ అనేది 25 న్యూటన్ ఎఫర్ట్ అనేది అప్లై చేశాను. సో అలాంటి సిచ్యువేషన్లో చూడండి, ఇక్కడ చూడండి లోడ్, ఎంత లోడ్ని అప్లై చేసాం మనము, 100 న్యూటన్ లోడు. సో ఎంత ఎఫర్ట్ని అప్లై చేసాం, 25. సో 25 వన్స్ 25 ఫోర్స్. సో ఇక్కడ మనకు ఈ యొక్క మెషిన్ని యూజ్ చేయడం వల్ల ఎంత అడ్వాంటేజు, మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఈ యొక్క మెషిన్ యొక్క మెకానికల్ అడ్వాంటేజ్ అనేది 4. సో మెకానికల్ అడ్వాంటేజ్ అనేది 4. సో ఇలాంటి మనకు ఈ యొక్క సింపుల్ మిషన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు. సో ఇది మెకానికల్ అడ్వాంటేజ్ వెలాసిటీ రేషియో అయిపోయిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క మెకానికల్ అడ్వాంటేజ్ అంటే క్లియర్గా అర్థమైందా. సో స్మాల్ ఎఫర్ట్ అనేది అప్లై చేసి హెవీ లోడ్ని లిఫ్ట్ చేస్తాం. సో లిఫ్ట్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఎంత ఉంది, మెకానికల్ అడ్వాంటేజ్ 4 టైమ్స్ ఉంది. జనరల్గా 100 న్యూటన్ లోడ్ లిఫ్ట్ చేయడానికి 100 న్యూటన్ లోడ్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి. బట్ ఇక్కడ ఈ యొక్క మెషిన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, ఈ యొక్క మెషిన్ అనేది రావడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క మెకానికల్ అడ్వాంటేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ యొక్క మెషిన్ యొక్క యూజ్ చేసి మనం చేయడం వల్ల ఏమంటే మెకానికల్ అడ్వాంటేజ్. సో ఇక్కడ మనకు మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై పీ. సో డబ్ల్యూ బై పీ ఈజ్ ఈక్వల్ టు మనకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను 100 న్యూటన్ లోడ్ లిఫ్ట్ చేయడానికి. ఇక్కడ ఏమంటే 25 న్యూటన్ ఎఫర్ట్ అనేది అప్లై చేశాను. సో 100 డివైడెడ్ బై 25 ఇట్స్ మెకానికల్ అడ్వాంటేజ్ వాల్యూ 4. సో అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మెకానికల్ అడ్వాంటేజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. సో ఎప్పుడు 1 కంటే తక్కువ ఉండదు, ఎప్పుడు మనకు మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఎక్కువ. సో లెస్ దాన్ 1 ఉంటే దాన్ని మెషిన్ని యూజ్ చేయడం ఎందుకు అసలు, అంతే కదా. సో మనము ఈ యొక్క మెషిన్ని యూజ్ చేసేది ఎందుకంటే మనం ఏమంటే ఎఫర్ట్ తక్కువ చేసుకొని ఎక్కువ లోడ్ని లిఫ్ట్ చేయడానికి ఒక మెషిన్ని యూజ్ చేస్తున్నాం. మనకు ఈ యొక్క మెకానికల్ అడ్వాంటేజ్ లేదంటే 1 వచ్చింది అనుకోండి, మెకానికల్ అడ్వాంటేజ్ లేదు అసలు, 1 కంటే తగ్గిపోయింది, అసలు మెకానికల్ అడ్వాంటేజ్ నిల్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం మెషిన్ యూజ్ చేయాల్సిన అవసరం, జనరల్గా మనమే లిఫ్ట్ చేయొచ్చు మ్యాన్ పవర్ యూజ్ చేసి. సో అందువల్ల ఏమంటే ఇక్కడ
ఆల్వేస్ ఇట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనము ఈ యొక్క మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అదర్వైజ్ అది ఎప్పుడు మనకు తగ్గదు, ఒకటి కంటే ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. మెకానికల్ అడ్వాంటేజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అదేవిధంగా వెలాసిటీ రేషియో. సో వెలాసిటీ రేషియో ఇందాక చెప్పిన ప్రిన్సిపల్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ టు ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్, డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ టు ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. సో ఇక్కడ మనకు ఇందాకే చెప్పాను నేను, సో ఇక్కడ నేను ఒక W అనేది లోడ్ ఇచ్చాను, ఇక్కడ ఎక్కడో నేను P అనే ఎఫర్ట్ అనేది అప్లై చేశానని చెప్పాను. సో ఈ యొక్క డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ అనేది ఇక్కడ నేను వైగా తీసుకున్నాను. డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందని చెప్పాను నేను, X మూవ్ అయిందని చెప్పాను. సో ఈ యొక్క రిలేషన్షిప్ని బేస్ చేసుకొని వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్. సో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఎఫర్ట్ అనేది ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఇక్కడ చూడండి వై డిస్టెన్స్ అనేది ఈ యొక్క ఎఫర్ట్ అనేది మూవ్ అయింది. సో డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ డివైడెడ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్, ఎంత లోడ్ అనేది డిస్టెన్స్ అనేది మూవ్ అయింది, చూడండి ఇక్కడ X డిస్టెన్స్ అనేది మూవ్ అయింది. సో అందువలన ఇక్కడ ఈ యొక్క వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ Y, distance moved by the effort y, it's divided by distance moved by the load x. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఫార్ములా వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు y బై ఎక్స్. జనరల్గా ఈ ఫార్ములా ఏమంటే డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ డివైడెడ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్, అది అనదర్ థింగ్. సో నెక్స్ట్ వన్ ఏంటి, మనకు ఆల్రెడీ ఇక్కడ రెండు అయిపోయింది. ఫస్ట్ మెకానికల్ అడ్వాంటేజ్ అయిపోయింది, వెలాసిటీ రేషియో అయిపోయింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎఫిషియన్సీ. అంటే మనం తీసుకున్న ఆ యొక్క మెషిన్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఏంది. సో బేస్డ్ ఆన్ ఇన్పుట్ అవుట్పుట్ని యూజ్ చేసుకొని ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే బేస్డ్ ఆన్ మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ వెలాసిటీ రేషియోని బేస్ చేసుకొని అయినా మనం ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకొని మనము ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది చూద్దాం. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, ఎఫిషియన్సీని మనము ఈటా అనే టర్మ్తో డినోట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ అవుట్పుట్ ఆఫ్ మిషన్ టు ఇన్పుట్ ఆఫ్ ది మిషన్. సో ఎప్పుడు మనకు ఎఫిషియన్సీ అనేది లెస్ దెన్ 1, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు మనకేమంటే 60, 70, 80 ఉండాలి. సో మనకు రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుంది, సో మనకు ఇన్పుట్ అనేది మనం తక్కువ ఇస్తే అవుట్పుట్ అనేది ఎక్కువ రావాలంటున్నాను. సో అందుకనే ఇక్కడ నేను ఎక్కువ వాల్యూ ఏది అవుట్పుట్, సో తక్కువ వాల్యూ మనం ఇచ్చేది ఇన్పుట్. సో ఇక్కడ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ మిషన్ టు ద ఇన్పుట్ ఆఫ్ ది మిషన్. సో ద రేషియో ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ మిషన్ టు ద ఇన్పుట్ ఆఫ్ మిషన్, దట్ ఈస్ నౌన్ యాజ్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ మనకు ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఆఫ్ ది మిషన్ డివైడెడ్ బై ఇన్పుట్ ఆఫ్ ది మిషన్. సో ఇందాకే రాసాం, అవుట్పుట్ ఆఫ్ ది మిషన్ అనేది W ఇంటూ ఎక్స్, ఇన్పుట్ ఆఫ్ ది మిషన్ అనేది ఏమంటే P ఇంటూ వైగా రాసాం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని చూడండి, ఇక్కడ టర్మ్స్ చూడండి, దీన్ని W బై Pగా రాస్తాను. సో దీన్ని ఏమంటే Y బై ఎక్స్గా రాస్తాను. సో ఇక్కడ W బై P అనేది ఏం రాయొచ్చు, W బై P అనేది మెకానికల్ అడ్వాంటేజ్, Y బై ఎక్స్ అనేది ఏంది మనకు వెలాసిటీ రేషియో. సో ద రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ టు వెలాసిటీ రేషియో ఇస్ నౌన్ యాజ్ ఎఫిషియన్సీ. సో ఇలా అయినా రాసుకోవచ్చు, అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ అయినా రాయొచ్చు. అదర్వైజ్ ద రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ టు వెలాసిటీ రేషియో ఇట్స్ నౌన్ యాజ్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ రెండు విధాలుగా ఎలాగైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే మనము ఇక్కడ ఏమంటే ఎఫిషియన్సీకి ఏమంటే ద రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ టు వెలాసిటీ రేషియో అయినా రాసుకోవచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అంటే మనకు ఈ యొక్క వాల్యూని 100తో మల్టిప్లై చేయాలి. సో ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో ఇంటూ 100 వేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ పర్సెంటేజ్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఈ యొక్క సింపుల్ మిషన్స్కి.
సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇక్కడ ఏమంటే సింపుల్ స్క్రూ జాక్స్, సింపుల్ స్క్రూ జాక్స్ అంటే జనరల్గా రెగ్యులర్గా జాకీ అంటాం కదా, సో అలాంటివి ఏమంటే సింపుల్ స్క్రూ జాక్. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇక్కడ డిఫరెన్షియల్ స్క్రూ జాక్ ఉంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ మెషిన్. సో అదేవిధంగా మనకు వీల్ అండ్ యాక్సిల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఏమంటే పుల్లీస్. ఇవన్నీ ఏమంటే ఈ యొక్క సింపుల్ మెషిన్స్ యొక్క ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ వన్ ఏమంటే సింపుల్ స్క్రూ జాక్, సెకండ్ వన్ ఏమంటే డిఫరెన్షియల్ స్క్రూ జాక్, నెక్స్ట్ ఏమంటే వీల్ అండ్ యాక్సిల్, నెక్స్ట్ ఏమంటే పుల్లీస్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏమంటే దీని యొక్క సింపుల్ మెషిన్స్ యొక్క ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ని వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, సింపుల్ స్క్రూ జాక్. సో సింపుల్ స్క్రూ జాక్, సో రెగ్యులర్ లైఫ్లో చూసేదే మనం సింపుల్ స్క్రూ జాక్. సో ఇదేమంటే మనకు దీంట్లో రెండు అంటే మనకు జనరల్గా రెగ్యులర్గా ఒక నట్ ఉంటుంది, నెక్స్ట్ ఒక స్క్రూ ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా నేను ఫిగర్ కూడా వేసాను చూడండి. సో ఇదేమంటే నట్ ఏమంటే ఇట్ కంటైన్ ఇంటర్నల్ థ్రెడ్, నెక్స్ట్ ఏమంటే స్క్రూ అనేది ఇట్స్ కంటైన్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్. సో నెక్స్ట్ ఇక్కడ స్క్రూ హెడ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ స్క్రూ హెడ్కి హోల్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు జాకీ తీసుకుంటే జాకీ యొక్క హెడ్ దగ్గర ఏముంటాయి, హోల్స్ ఉంటాయి. సో ఈ యొక్క హోల్లో లివర్ అనేది ప్లేస్ చేసి సమ్ అదర్ ప్లేస్లో ఆ లివర్ రాడ్కి ఎండ్లో ఏమంటే మనం ఏమంటే ఎఫర్ట్ అనేది అప్లై చేసి హెవీ లోడ్స్ని స్మాల్ ఎఫర్ట్తో లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్కడ చూసినా మీరు పంచర్ షాప్లో చూసినా ఎక్కడ చూసినా ఈ యొక్క జాకీస్ అనేవి యూజ్ చేసి హెవీ లోడ్స్, ట్రక్స్ కావచ్చు, లారీస్ కావచ్చు, లేకపోతే బస్సెస్ కావచ్చు, కార్స్ కావచ్చు, ఏదైనా లిఫ్ట్ చేయడానికి ఈ యొక్క జాకీ సింపుల్ స్క్రూ జాక్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ సింపుల్ స్క్రూ జాక్ అనేది ఇక్కడ ఈ యొక్క స్క్రూ హెడ్ అనేది ఆ యొక్క లోడ్, దట్ మీన్ మనం ఏదైనా వెహికల్ తీసుకునే వెహికల్ ఏదైనా ఆ ప్లేస్ చేసి నెక్స్ట్ ఒక రాడ్ అనేది ప్లేస్ చేసి ఈ రాడ్ యొక్క ఎండ్లో ఏమంటే లివర్ ఎండ్లో ఏమంటే ఎఫర్ట్ అనేది అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ఎఫర్ట్ అనేది అప్లై చేయడం వల్ల ఈ యొక్క డిస్టెన్స్ ఇక్కడ చూడండి, లోడ్ టు స్క్రూ హెడ్ సెంటర్ టు ఇక్కడ డిస్టెన్స్ అనేది నేను ఇప్పుడు ఎల్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనము ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమంటే మనకు ఈ యొక్క స్క్రూకి ఈ యొక్క ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ థ్రెడ్స్ అనేవి సమ్ స్లోప్తో డిఫైన్ అయి ఉంటాయి. ఓకే, సో వన్ థ్రెడ్ టు అనదర్ థ్రెడ్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఏమవుతుందంటే పిచ్ ఆఫ్ ది స్క్రూ అంటాం. సో ఇది యొక్క లివర్ని వన్ కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే ఒక పిచ్ పైకి లేస్తుంది. అంటే మనము ఈ యొక్క స్క్రూని ఇక్కడ మనము ఈ యొక్క లివర్ని వన్ కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే, ఒకసారి కంప్లీట్గా తిప్పితే, అంటే ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చి ఎండ్ అయితే, అలాంటి ఒక కంప్లీట్ రెవల్యూషన్కి ఎంత లోడ్ అనేది లిఫ్ట్ అవుతుందంటే ఒక థ్రెడ్ అనేది పైకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక పిచ్ అనేది పైకి రావడం జరుగుతుంది. ఓకే, సో 2 సార్లు తిప్పితే 2 పిచెస్ పైకి వస్తాయి, 3 టైమ్స్ తిప్పితే 3 పిచెస్. అలా మనకు ఎన్నిసార్లు తిప్పితే అన్నిసార్లు ఏమవుతుందంటే వన్ పిచ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఈ యొక్క సింపుల్ మెషిన్ అంటే ఏ మెషిన్ ఇది, సింపుల్ స్క్రూ జాక్కి మనం ఏమంటే మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో అండ్ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని మనకు 3 కండిషన్స్ ఉంటాయి. ఆ 3 కండిషన్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ నేను ఎఫర్ట్ ఎంత అప్లై చేశాను, నేను పి ఎఫర్ట్ అనేది అప్లై చేశాను. నెక్స్ట్ డిస్టెన్స్ చూడండి, ఎంత డిస్టెన్స్, ఇది ఎల్ డిస్టెన్స్లో ఉంది. జనరల్గా ఇందాక పి ఇంటూ ఎల్ వేసేసి డైరెక్ట్గా సాల్వ్ చేసాం. బట్ ఇక్కడ ఏమంటే మనకు వన్ కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే ఒక పిచ్ పైకి లేస్తుంది. ఎంత హైట్ లేస్తుంది, ఒక పి డిస్టెన్స్, దట్ మీన్ పి అంటే పిచ్. సో ఒక పిచ్ పైకి లేస్తుంది. అంటే ఇక్కడ మనకు స్మాల్ పీని పిచ్గా తీసుకోండి, క్యాపిటల్ పీని ఏమంటే మనము ఎఫర్ట్గా తీసుకుంటాం. సో స్మాల్ పీని పిచ్, నెక్స్ట్ క్యాపిటల్ పి అనేది ఎఫర్ట్. సో ఇక్కడ చూడండి వన్ కంప్లీట్ రెవల్యూషన్ అయితే అంటే వన్ కంప్లీట్ రెవల్యూషన్ అవ్వాలంటే ఏం కావాలి, దాని యొక్క పెరిమీటర్ తీసుకోవాలా. సో ఇక్కడ మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎల్లు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎల్లు. సో దీని పెరిమీటర్ ఏం రాయొచ్చు,
పై ఇంటూ డి. సో డి అనేది ఏమి డయామీటర్ అనేది ఏముంది ఎల్ ప్లస్ ఎల్. సో ఇక్కడ మనకు 2πl అనేది దీని యొక్క పెరిమీటర్. వన్ కంప్లీట్ రెవల్యూషన్ అయితే మనకు ఎంత లిఫ్ట్ అవుతుంది, ఇక్కడ పిచ్ పి అనేది లిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకేమంటే మెకానికల్ అడ్వాంటేజ్ కావాలి, నెక్స్ట్ ఏమంటే వెలాసిటీ రేషియో కావాలి. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా మెకానికల్ అడ్వాంటేజ్ డైరెక్ట్గా రాసేయవచ్చు. ఇక్కడ ఎఫర్ట్ నేను పి అప్లై చేశాను, లోడ్ అనేది డబ్ల్యూ అనేది లిఫ్ట్ అయింది. సో డైరెక్ట్గా మెకానికల్ అడ్వాంటేజ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం అంతా ఏంటంటే వెలాసిటీ రేషియోలో. సో మనకు ఒక ఎఫర్ట్ అనేది మనం అప్లై చేసే డిస్టెన్స్ చూడండి, వన్ కంప్లీట్ రెవల్యూషన్. సో రెవల్యూషన్ అంటే దీని పెరిమీటర్ తీసుకోవాలి. సో పెరిమీటర్ అనేది ఏమవుతుంది పై ఇంటూ డి. సో డయామీటర్. సో ఈ యొక్క పెరిమీటర్ యొక్క డయామీటర్ అనేది ఏమవుతుంది డి ఈజ్ ఈక్వల్ టు 2l అవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు 2l అవుతుంది. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2πl. సో 2πl అనేది దీని యొక్క పెరిమీటర్. సో దాన్ని బేస్ చేసుకొని మనం టర్మ్ రాస్తాం. లెట్ l ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ హ్యాండిల్, స్మాల్ p ఈజ్ ఈక్వల్స్ టు పిచ్ ఆఫ్ స్క్రూ, w ఈజ్ ఈక్వల్ టు లోడ్ లిఫ్టెడ్, p ఈజ్ ఈక్వల్ టు ఎఫర్ట్ అప్లైడ్ ఆన్ లివర్. సో ఇక్కడ డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ 1 రెవల్యూషన్ ఆఫ్ హ్యాండిల్. డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ 1 రెవల్యూషన్ ఆఫ్ హ్యాండిల్. సో 1 రెవల్యూషన్ ఆఫ్ హ్యాండిల్ అంటే దీని యొక్క పెరిమీటర్ ఏం రాయొచ్చు 2πl. సో ఇదే ఇక్కడ రాశాను నేను 2πl. 1 కంప్లీట్ రెవల్యూషన్ అయితే మనకు డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఈ డిస్టెన్స్ అంతా మూవ్ అయింది. సో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది 2πl డిస్టెన్స్ అనేది ఎఫర్ట్ అనేది మూవ్ అవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ అదేవిధంగా డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్. సో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది లోడ్. సో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది లోడ్ చూడండి. సో 1 కంప్లీట్ రెవల్యూషన్ అయితే ఈ డిస్టెన్స్ అనేది మూవ్ అయింది. సో ఈ డిస్టెన్స్ ఏం రాశాను నేను స్మాల్ పీగా రాశాను. సో డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్ స్మాల్ పీ. ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది స్మాల్ పీ డిస్టెన్స్ అనేది మూవ్ అవడం అనేది జరిగింది. సో అదే ఇక్కడ రాశాను డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్ స్మాల్ పీ. వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్. సో డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ 2πl ఇట్స్ డివైడెడ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్ p. సో దీన్ని బేస్ చేసుకొని సో ఇక్కడ స్మాల్ p ఇది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, స్మాల్ p అంటే పిచ్, క్యాపిటల్ P అంటే ఎఫర్ట్. సో దీన్ని బేస్ చేసుకొని మెకానికల్ అడ్వాంటేజ్ వెలాసిటీ రేషియో. ఫస్ట్ వెలాసిటీ రేషియో రాశాను, డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ డివైడెడ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్. డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్ అనేది 2πl ఇట్స్ డివైడెడ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్ అనేది స్మాల్ p. అదేవిధంగా మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు w/p. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. సో మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో ఇంటూ 100. సో ఇది సింపుల్ స్క్రూ జాక్. సో దీంట్లో ఎఫిషియన్సీని బేస్ చేసుకొని కొన్ని కండిషన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఈ 3 కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపీటెడ్గా అడిగేవి ఇవి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే మనకేమంటే మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో, ఇన్పుట్ పవర్, అవుట్పుట్ పవర్ దీన్ని బేస్ చేసుకొని అడుగుతాడు. సో అదేవిధంగా మనకు ఏమంటే ఎఫిషియన్సీ రిలేటెడ్ టర్మ్స్ అంటే ఈ 3 టర్మ్స్ మీద బీట్ అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ చూడండి, ఇఫ్ ఎఫిషియన్సీ లెస్ దాన్ 50%, ఎఫిషియన్సీ వాల్యూ అనేది లెస్ దాన్ 50%, అంటే లెస్ దాన్ 50% అయినప్పుడు అదేమవుతుందంటే దాని అంతటా అదేమంటే మిషన్ ఈజ్ రివర్సబుల్. అంటే లెస్ దాన్ 50 అయితే ఒకసారి పైకి లేకపోతే వదిలేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా మిషన్ అనేది రివర్స్ అయిపోద్ది. సో అదేవిధంగా ఇఫ్ ఎఫిషియన్సీ గ్రేటర్ దాన్ 50%, మిషన్ ఈజ్ ఇర్రివర్సిబుల్. అంటే 50% ఎక్సీడ్ అయిందనుకోండి ఇంకా రివర్స్ అవ్వదు మిషన్ అది. సో అలాంటి జాక్ని ఏమంటామంటే సెల్ఫ్ లాకింగ్ స్క్రూ జాక్ అంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇట్స్ ఎఫిషియన్సీ వాల్యూ గ్రేటర్ దాన్ 50%, ద టైప్ ఆఫ్ స్క్రూ జాక్ ఈజ్ నౌన్ యాజ్ సెల్ఫ్ లాకింగ్ స్క్రూ జాక్. ఎఫిషియన్సీ వాల్యూ అనేది 50% కంటే ఎక్కువ ఉంటే అలాంటి స్క్రూ జాక్ని ఏమంటామంటే సెల్ఫ్ లాకింగ్ స్క్రూ జాక్ అంటాం. సో సెల్ఫ్ లాకింగ్ స్క్రూ జాకు సో మనకు ఎఫిషియన్సీ వాల్యూ అనేది మోర్ ఓవర్ 50%. సో ఇఫ్ ఎఫిషియన్సీ 50%,
సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 50%. మిషన్ ఈజ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ రివర్సింగ్. సో ఎఫిషియన్సీ వాల్యూ అనేది 50% ఉంటే మిషన్ ద పాయింట్ ఆఫ్ రివర్సింగ్. దట్స్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. దట్ వన్ ఈజ్ సింపుల్ స్క్రూ జాక్. సో సింపుల్ స్క్రూ జాక్లో మనం ఏమంటే ఈ యొక్క మిషన్ యూస్ చేసుకొని మనం ఏమంటే లోడ్ని లిఫ్ట్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏమంటే మనకు లోడ్ అనేది హెడ్ మీద, స్క్రూ హెడ్ మీద అప్లై చేస్తాం. ఒక లివర్ని ప్లేస్ చేస్తాం. లివర్ ఎండ్లో ఏమంటే మనం ఎఫర్ట్ని అప్లై చేస్తాం. సో ఇక్కడ మనకేందంటే ఇక్కడ మనకేమంటే డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ అనేది మనకు 2πl. డిస్టెన్స్ మూవ్డ్ బై లోడ్ అనేది ఒక కంప్లీట్ రెవల్యూషన్ అయితే ఒక పిచ్ పైకి వస్తుంది కాబట్టి డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్ అనేది p. సో ఇక్కడ వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ 2πl/p. సో అదేవిధంగా మనకు మెకానికల్ అడ్వాంటేజ్ అనేది లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్. లోడ్ లిఫ్ట్ ఎంత మనకు W లోడ్ని లిఫ్ట్ చేసాం, ఎంత ఎఫర్ట్ని ప్లేస్ చేసాం, P అనే ఎఫర్ట్ని ప్లేస్ చేసాం. సో దట్స్ ద మెకానికల్ అడ్వాంటేజ్. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఇందాకే చెప్పాను. సో అదేవిధంగా దీని యొక్క ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ ఆఫ్ ది స్క్రూ జాక్ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100. సో ఇక్కడ మన స్క్రూ జాక్ అనేది రివర్సిబుల్ స్క్రూ జాకు, ఇర్రివర్సిబుల్ స్క్రూ జాకు, సో రెడీ టు రివర్స్. సో irreversible screw jack, another name self-locking screw jack. Next we are going to another one example, another one important thing, that one is wheel and axle. So ikkada wheel anedi largest diameter, axle అనేది small diameter. సో wheel and axle combination లో ఒక spindle ని డెవలప్ చేసి ఆ స్పిండిల్ అనేది బోత్ ఎండ్స్ అనేవి బేరింగ్స్ అంటే ఎండ్స్ అనేవి ఫిక్స్ చేసి పెడతాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీల్ ఒక రొటేషన్ అయితే ఆటోమేటిక్గా మనకు యాక్సిల్ కూడా సింగిల్ రొటేషన్ అవుతుంది. వీల్ ఒక రొటేషన్ అయితే ఆటోమేటిక్గా యాక్సిల్ కూడా ఒక రొటేషన్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని అగైన్ మళ్ళీ సేమ్ ఇదే అగైన్ ఏం చేయాలి, వెలాసిటీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, మెకానికల్ అడ్వాంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ వీల్ అండ్ యాక్సిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏమంటే మనము నెక్స్ట్ అనదర్ థింగ్, దట్ వన్ ఈజ్ వీల్ అండ్ యాక్సిల్, సింపుల్ వీల్ అండ్ యాక్సిల్. సో సింపుల్ వీల్ అండ్ యాక్సిల్ ఇక్కడ క్లియర్గా ఫిగర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఇది స్పిండిల్ అనేది, స్పిండిల్కి ఏమంటే నేను ఇక్కడ ఒక వీల్ని ప్లేస్ చేశాను. సో దాన్ని ఏ నేమింగ్ ఇచ్చాను, సో ఇట్స్ డయామీటర్ క్యాపిటల్ D. సో నెక్స్ట్ దాన్ని అటాచ్ చేసి ఒక యాక్సిల్ని ప్లేస్ చేశాను. సో ఇట్స్ డయామీటర్ స్మాల్ d, దాని యొక్క యాక్సిల్ యొక్క డయామీటర్ స్మాల్ d, దాన్ని నేను బీతో రిప్రజెంట్ చేస్తాను. సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మనము ఎఫర్ట్ అనేది ఇక్కడ వీల్ మీద అప్లై చేశాను. ఎంత ఎఫర్ట్ అప్లై చేశామంటే P ఎఫర్ట్ అనేది అప్లై చేశాను. సో తర్వాత ఆ యొక్క P ఎఫర్ట్ అనేది అప్లై చేసి నేనేమంటే దాన్ని రొటేట్ చేశాను, వీల్ని రొటేట్ చేశాను. సో వీల్ని రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా యాక్సిల్ కూడా ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో 1 కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ వీల్ ఈజ్ ఈక్వల్ టు 1 కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ యాక్సిల్. అంటే ఒక్క కంప్లీట్ రెవల్యూషన్ వీల్ చేస్తే యాక్సిల్ కూడా ఒకటే చేస్తుంది, బట్ డయామీటర్ అనేది వేరియేషన్ ఉంటుంది. అంటే వీల్ యొక్క డయామీటర్ డిఫర్, యాక్సిల్ యొక్క డయామీటర్ డిఫర్, బట్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ వీల్ కానీ యాక్సిల్ కానీ ఈక్వల్గానే ఉంటాయి. వీల్ యాక్సిల్ రెండు ఒక కంప్లీట్ రెవల్యూషన్ అయితే చేస్తే మనకు ఈక్వల్, వీల్ కంప్లీట్ రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు యాక్సిల్ కంప్లీట్ రెజల్యూషన్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని చూడండి, లెట్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ క్యాపిటల్ D అండ్ స్మాల్ d ఆర్ ద డయామీటర్ ఆఫ్ వీల్ అండ్ యాక్సిల్. నెక్స్ట్ ఏమంటే ఇన్ 1 రెవల్యూషన్ ఆఫ్ వీల్ ద యాక్సిల్ విల్ బి మేక్ 1 రెవల్యూషన్. ఒక రెవల్యూషన్ వీల్ చేస్తే యాక్సిల్ కూడా ఒక రెవల్యూషనే చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఒక రెవల్యూషన్ చేయాలంటే చూడండి, ఇటు తిరుక్కొని ఇటు రావాలి, అంటే ఇటు తిరుక్కొని ఇటు రావాలి. సో ఇటు తిరుక్కొని ఇటు రావాలంటే ఏం చేయాలి, 1 కంప్లీట్ రెవల్యూషన్, అంటే డయామీటర్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ కాబట్టి దీని యొక్క పెరిమీటర్ నేమ్ రాయొచ్చు π × d గా రాయొచ్చు. సో వీల్ యొక్క 1 కంప్లీట్ రెవల్యూషన్ π × d. సో అదేమంటే డిస్టెన్స్ మూవ్డ్ బై ఎఫర్ట్. సో ఎఫర్ట్ ఎక్కడ అప్లై చేశాను, నేను ఈ యొక్క వీల్ మీద అప్లై చేశాను కాబట్టి డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ π × d. సో డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్, డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్ అనేది ఏంది, 1 కంప్లీట్ రెవల్యూషన్ చేయాలంటే, సో స్మాల్ డయామీటర్ ఇది, సో 1 కంప్లీట్ రెవల్యూషన్ చేయాలంటే దీని యొక్క డయామీటర్ పెరిమీటర్ అనేది ఏం రాయొచ్చు, స్మాల్ π × d. డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ క్యాపిటల్ π d, డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ స్మాల్ π d.
డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ క్యాపిటల్ పై డి, డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్ అనేది పై ఇంటూ డి, స్మాల్ పై ఇంటూ స్మాల్ డి. సో ఇక్కడ మనకు ఈ రెండు వచ్చాయి. డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ అనేది పై డి, డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్ అనేది పై ఇంటూ స్మాల్ డి. సో వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ డివైడెడ్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్. సో రాసాము ఇక్కడ. సో పై గెట్ క్యాన్సిల్, క్యాపిటల్ డి బై స్మాల్ డి. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ లిఫ్టెడ్ బై ఎఫర్ట్ అప్లైడ్. సో లోడ్ అనేది ఇక్కడ డబ్ల్యూని లిఫ్ట్ చేస్తున్నాను, ఎఫర్ట్ అనేది పీని అప్లై చేస్తున్నాను. సో డబ్ల్యూ బై పీ. సో ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో కావాలంటే 100. సో ఇది వీల్ యాక్సిల్ ప్రిన్సిపల్. సో ఇక్కడ మనకు రెండు డయామీటర్స్ ఉన్న, ఒకటేమంటే బిగ్గెస్ట్ డయామీటర్ ఉన్న దాన్ని వీల్ అంటాం, దాన్ని ఏమంటే యాక్సిల్ అటాచ్ చేస్తాం. తర్వాత ఏమంటే దానికి ఒక థ్రెడ్ అనేది ప్లేస్ చేసి మనం ఏమంటే దీన్ని రొటేట్ చేయడం వల్ల థ్రెడ్ అనేది కూడా ఏమవుతుంది, దాని యొక్క పెరిమీటర్కి ఏమవుతుందంటే రౌండప్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ లోడ్ అనేది లిఫ్ట్ అవడం జరుగుతుంది. వన్ ప్లేస్ కంప్లీట్ రెవల్యూషన్కి పై ఇంటూ డి అనేది, స్మాల్ పై ఇంటూ డి అనేది లిఫ్ట్ అవడం జరుగుతుంది. సో రెండు కంప్లీట్ రెవల్యూషన్కి 2 times ఆఫ్ పై డి, పై అంటే పై, డి అనేది స్మాల్ డి అనేది లిఫ్ట్ అవడం జరుగుతుంది. 3 times అయితే 3 పై డి, 4 times 4 పై డి. సో ఇలా ఎన్ని టైమ్స్ రొటేట్ చేస్తే అన్ని టైమ్స్ ఆటోమేటిక్గా లోడ్ అనేది లిఫ్ట్ అవడం అనేది జరుగుతుంది. సో ఇది అనదర్ మెషిన్, దట్ వన్ ఈజ్ వీల్ అండ్ యాక్సిల్. సో లాస్ట్ వన్ దగ్గరకు వచ్చామనుకోండి, పుల్లీస్. సో లాస్ట్ వన్ వచ్చామనుకోండి, పుల్లీస్. సో ఈ యొక్క పుల్లీస్ అంటే మనం జనరల్గానే చూస్తుంటాం, పుల్లీస్ అనేవి యూజ్ చేసి వాటర్ని పుల్ చేయడానికి, అంటే వాటర్ని మనకు వెల్లోంచి బయటికి తీయడానికి, నెక్స్ట్ ఏమంటే కొన్ని హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయడానికి, ఇలాంటి ఏమంటే ఇక్కడ మనం ఈ యొక్క పుల్లీస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ యొక్క పుల్లీస్ ఏమంటే సెంటర్లో ఒక హోల్ అనేది ఉంటుంది. పుల్లీ సిస్టమ్ తీసుకుంటే ఈ యొక్క పుల్లీకి ఈ యొక్క సెంటర్లో హోల్ ఉంటుంది. ఈ సెంట్రల్ హోల్లో నుంచి రాడ్ని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇదేమంటే ఒక ఫిక్స్డ్ ఎండ్కి అటాచ్ చేస్తాం. ఇదేమంటే ఇలాంటి టైప్ ఆఫ్ పుల్లీని ఏమంటామంటే ఫిక్స్డ్ పుల్లీ అంటాం. అంటే ఇక్కడ మనకేమంటే ఈ పుల్లీ అనేది రొటేట్ అవుతుంది, బట్ దీని యొక్క సెంటర్ ఆఫ్ హోల్ నుంచి దీన్ని ప్లేస్ చేసి ఇలా చేయడం వల్ల, సో ఇక్కడ ఏమంటే ఒక లోడ్ అనేది ప్లేస్ చేశాను నేను ఇక్కడ, డబ్ల్యూ లోడ్. నెక్స్ట్ ఇక్కడ ఎఫర్ట్ అనేది పీ ఎఫర్ట్ అనేది అప్లై చేసి దీన్ని ఏమంటే పుల్ చేస్తున్నాం. పీ ఎఫర్ట్ అనేది అప్లై చేసి దీన్ని ఏమంటే మనం పుల్ చేస్తున్నాం. ఇలాంటి టైప్ ఆఫ్ పుల్లీని ఏమంటామంటే సింగిల్ ఫిక్స్డ్ పుల్లీ అంటాం. సో సింగిల్ ఫిక్స్డ్ పుల్లీ. సో ఇక్కడ ఏమంటే మనకు ఈక్విలిబ్రియం కండిషన్స్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు డబ్ల్యూ అనేది పీ అనేది అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఇలా తీసుకుంటే ఇది పీ, యాంగిల్ తీసుకుంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ దానికి రిజాల్వ్ చేయాల్సి వస్తుంది. సో మనకు ఇలా తీసుకుంటే ఏమంటే వర్టికల్గా తీసుకుంటే, సో ఇదేమంటే అప్వర్డ్కి వెళ్తుంది, ఇదేమంటే డౌన్వర్డ్కి వస్తుంది. సో అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్స్ వేసుకుంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పీ. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పీ. ఎందుకంటే సో ఇదేమంటే పైకి వెళ్తుంది అప్వర్డ్, ఇదేమంటే కిందకు వస్తుంది డౌన్వర్డ్. సో ఇది లాగడం వల్ల ఇది పైకి వెళ్తుంది. సో డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ ఫోర్స్ కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పీగా రాయొచ్చు. సో ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ రాసామనుకోండి డబ్ల్యూ బై పీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఇది ఫిక్స్డ్ పుల్లీ, సింగిల్ ఫిక్స్డ్ పుల్లీ. సో ఇలాంటి ఇంకొకటి ఏమంటే సింగిల్ మూవబుల్ పుల్లీ. సో ఇక్కడ ఏమంటే సింగిల్ మూవబుల్ పుల్లీ ఏమంటే ఇక్కడ మనం ఏమంటే థ్రెడ్ అనేది 1 end ఫిక్స్ చేసేసి ఉంటాము. నెక్స్ట్ దాని మధ్యలో ఏమంటే మనము పుల్లీని ప్లేస్ చేస్తాం. తర్వాత ఏమంటే లోడ్ అని లిఫ్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా ఇటు సైడు లోడ్ అనేది అప్లై చేసి దీన్ని పైకి లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చూడండి, ఇటు సైడ్ బోత్ సైడ్స్ అప్వర్డ్ ఫోర్సెస్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. సో అదేమంటే ఇక్కడ మనకు డ్యూ టు ఫిక్సిడిటీ ఇక్కడ పీ అనేది ఫోర్సు, ఇటు సైడ్ మళ్ళీ పుల్లింగ్ ఫోర్స్ పీ అనేది అప్లై చేయడం జరుగుతుంది. బట్ లోడ్ అనేది డౌన్వర్డ్కి యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్విలిబ్రియం కండిషన్ని అప్లై చేయండి. అప్వర్డ్ ఫోర్సెస్ చూసుకున్నాం అనుకోండి, పీ ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సు డబ్ల్యూ. పీ ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో ఇక్కడ మనకు పీ ప్లస్ పీని ఏం రాయొచ్చు, 2p ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై 2. పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై 2. సో అదే మెకానికల్ అడ్వాంటేజ్ రాసామనుకోండి. సో మెకానికల్ అడ్వాంటేజ్ మనకు ఏమంది డబ్ల్యూ బై పీ. సో ఈ 2ని ఇటు సైడ్ తీసుకురామనుకోండి, డబ్ల్యూ బై పీ ఈజ్ ఈక్వల్ టు 2. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఏమవుతుంది దీనికి
2 అవుతుంది. సో ఇవి ఈ యొక్క టాపిక్లో సింపుల్ మెషిన్స్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ వన్ ఏమంటే మనకు ఇక్కడ ఇన్పుట్ పవర్, సో నెక్స్ట్ అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్, నెక్స్ట్ ఏమంటే మెకానికల్ అడ్వాంటేజ్, నెక్స్ట్ వెలాసిటీ రేషియో. సో ఈ యొక్క 4 టర్మ్స్ అనేవి మనకు జనరల్ కండిషన్స్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఏమంటే మనకు ఇక్కడ సింపుల్ స్క్రూ జాక్ తీసుకున్నాం. సింపుల్ స్క్రూ జాక్కి దానికి కూడా ఏమంటే సేమ్ మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో, నెక్స్ట్ ఏమంటే ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడం చెప్పాం. సో అదేవిధంగా వీల్ యాక్సిల్ తీసుకున్నాం. వీల్ యాక్సిల్ కూడా సేమ్ మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో, నెక్స్ట్ ఎఫిషియన్సీ ఎలా డెవలప్ అవుతుందో చెప్పాం. నెక్స్ట్ ఏమంటే పుల్లీ సిస్టమ్. సో పుల్లీ సిస్టంలో కూడా ఏమంటే 2 కండిషన్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ఏమంటే మనకు ఇక్కడ ఏమంటే సింగిల్ ఫిక్స్డ్ పుల్లీ, నెక్స్ట్ ఏమంటే సింగిల్ మూవబుల్ పుల్లీ. సో ఇలాంటి 2 కండిషన్స్లో మనకు మెకానికల్ అడ్వాంటేజ్ ఎలా చేంజ్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తాం. థ్యాంక్ యూ.